హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగుందంటే మీ అల్లరి పిల్ల స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఆకలేస్తుందని అడిగేసిందండి. ఇంకా సరేనమ్మా అనేసి ఈ దోశలు అయితే వేసిస్తున్నాను అనమాట. అమ్మో ఇంకా చిన్నయ్య అని అడిగేసిందండి. ఏదో ఒకటిలే, నేను ఫాస్ట్గా ఆకలేస్తుందని వేసేస్తుంటే చిన్ని వేయలేదు, పెద్ద పెద్ద వేస్తున్నాను. గొడవ ఇంట్లోకి వెళ్ళి తినమ్మా, ఎక్కడెందుకు ఆయిల్ పడిద్ది అంటే లేదు నీ దగ్గరే కూర్చోవాలి, నీతో మాట్లాడాలి, నీకు జరిగిన అన్నీ చెప్పాలి కదా అని గొడవ అండి. పొద్దున్న స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఇంక మళ్ళీ ఈవినింగ్ వచ్చేదాకా ఏమేం జరిగినాయి అన్నీ చెప్పిద్ది అనమాట. ఇంకేం చదువుకుంది, ఏం రాశారు, ఎలా జరిగినాయి, ఇంకా అన్నీ ఏది చెప్పపోయినా కూడా నిద్ర పట్టదనమాట. మీ అల్లరి పిల్లకి అలానే ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా చెప్పండి అబ్బా. పూస కూర్చున్నప్పుడు జరిగినట్టు చెబుతారా లేదా? ఇంకా దోశలు వేసేస్తున్నానా, ఇంకా వేడి దోశలు మీ అల్లరి పిల్ల ఇట్లే తినేసేస్తుంది అనమాట. కొబ్బరి చట్నీతో చాలా బాగుంటాయి కదా దోశలు. మీకు ఇష్టమేనా పల్లి చట్నీతో ఇష్టమా చెప్పండి అబ్బా. ఏ దోశలో ఏ దోశతో ఏ చట్నీ తినడం అనేది ఇష్టమా? వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.